ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఇర్మియా ద్వారా ఇజ్రాయేలీయులతో ఈ మాట పలుకుతున్నాడు. తన ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించినప్పుడు వారితో చేసిన నిబంధనను గురించి తెలియజేస్తూ దేవుడు వారికి ఈ వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు మొదటిసారిగా ఇజ్రాయేలీయులతో నిబంధన చేసినది సీనాయి పర్వతం దగ్గరే. ఒక జాతిగా వారి ఉనికికి ఆధారం అదే. వారికి ఇలాంటి పరిస్థితుల్లో గుర్తు చేయదగ్గ అతి ప్రాముఖ్యమైన విషయం ఇదే. వారు దేవుని వాక్యము విని ఆయన వారికి ఆజ్ఞాపించిన విధులనన్నిటిని బట్టి నిబంధన వాక్యములనన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే వారు ఆయనకు జనులయ్యుందురు, ఆయన వారికి దేవుడయ్యుండును. ప్రియులారా, ఇదే సత్యం మనందరి విషయంలోనూ వర్తిస్తుంది. దేవునికి జనులం అవ్వాలంటే ఆయన నిబంధనలోనికి రావాలి. ఆయన వాక్యము విని ఆయన మనకు ఆజ్ఞాపించే విధులన్నిటినీ, నిబంధన వాక్యములనన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చెయ్యును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అని. ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసితినని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. సహోదరి సహోదరులారా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ వాక్యము విని నీవు మాకు ఆజ్ఞాపించి విధులన్నిటినీ, నీ నిబంధన వాక్యములన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల మేము నీకు జనులమై ఉందుమని, నీవు మాకు దేవుడవై ఉందుమని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు.
దేవా, మేము నీ మాట శ్రద్ధగా విని నేడు నీవు మాకు ఆజ్ఞాపించుచున్న నీ ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకుంటూ నీవిచ్చే దీవెనలు పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము అవిశ్వాసులతో జోడుగా ఉండక వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉంటూ నీ కుమారులమును కుమార్తెలమునై ఉండుటకు కృపచూపమని, మమ్మను మరణం నుండి రక్షింపగల నీకు ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండి మాకొచ్చే ప్రతి శ్రమ వలన విధేయతను నేర్చుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.